నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 8వ తేదీన దివ్యాంగులు మరియు వయోవృద్ధులకు ఉపకరణాలు మరియు పంపిణీ కొరకు గుర్తింపు శిబిరం. కమిషనర్ శేషన వెల్లడి. చిత్తశుద్ధితో సాధన చేస్తే మంచి విజయాలు సాధించవచ్చు. కేఎస్ఆర్ టైక్వాండో క్రీడాకారుల సన్మాన కార్యక్రమంలో వీరవల్లి మురళి. మే నెల చివరిలోగా అన్నదాత సుఖీభవ వివరాలు రైతు సేవా కేంద్రాలలో సరిచూసుకోవాలి. రైతులకు విజ్ఞప్తి చేసిన ఏడీఏ ఉషారాణి. దివ్యాంగులు మరియు వయోవృద్ధులకు ఉపకరణాల మరియు సహాయ పరికరాలు ఉచిత పంపిణీ కొరకు గుర్తింపు శిబిరం ఈ నెల 8వ తేదీ ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. 8వ తేదీ గురువారం తెనాలి పట్టణంలోని శ్రీ రామకృష్ణ కవికళాక్షేత్రం నందు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ శిబిరం ఉంటుందని, అవసరం మరియు అర్హత కలిగిన దివ్యాంగులు మరియు వయోవృద్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి చేశారు. శిబిరానికి వచ్చేవారు తెల్ల రేషన్ కార్డు, 40% అంగవైకల్యం కల పత్రాలు, యూనిట్ డిజేబుల్ కార్డ్, 2 ఫోటోలు, సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ మరియు ఫోన్ నెంబర్ వెంట తీసుకురావాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వారు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఎన్నో పథకాలు ఉన్నాయి. అందులో భాగంగానే దివ్యాంగులకు సంబంధించి ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం వారు చేపట్టాననేసి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమం దివ్యాంగులకు సంబంధించిన కార్యక్రమం చేయాలి అని చేసి డేట్లు ఇచ్చి ఉన్నారు. 5వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ప్రతి నియోజకవర్గంలో ఈ యొక్క దివ్యాంగులకు ఉపకరణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం నియోజకవర్గాల వారీగా అవుతోంది. నిన్న అయింది ఒక చోట, ఈరోజు కూడా అయింది. మన నియోజకవర్గానికి వచ్చేలా 8వ తారీఖున మనం ఈ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నాం. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధి ఏదైతే ఉందో 3 ప్రాంతాలకు కలిపి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం అవుతుంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి వికలాంగులు అందరూ కూడా దీనికి అర్హత ఉంటుంది. అయితే దీనికి ఉచితంగా ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించి వాళ్ళకు అవసరమైన ఆ పరికరాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క అవసరం ఎంత ఉంది, ఎవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయటువంటి ఐడెంటిఫికేషన్ కార్యక్రమాన్ని ఆ రోజు చేపట్టబోతున్నారు. దానికి గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు, అదేవిధంగా ఇక్కడ లోకల్ ఉన్నటువంటి సిపి గారు, చైర్పర్సన్ గారు, అలాగే వైస్ చైర్మన్లు, వార్డు మెంబర్స్ అందరికీ కూడా రాబోతున్నారు. సో ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటంటే ఎవరికైనా కానీ చేతి కర్రలు కానీ, చంకల కర్రలు కానీ, వీల్ చైర్స్ కానీ, చెవి వెనుక వినికిడి యంత్రాలు కానీ, ట్రైసైకిల్స్ కానీ, రోల్ టైర్స్ కానీ, ఎస్ఎస్ఐ ఐడి కిట్ కానీ, ఎంఆర్ కిట్ కానీ, స్మార్ట్ కేర్ కానీ, అందులో సంబంధించినటువంటి స్టిక్ కానీ, ఎల్బో క్రచెస్ కానీ, లెప్రసీ ఉన్నటువంటి వాళ్ళకు అంతా కూడా అంటే లెప్రసీ క్లియర్ అయిపోయినాక వాళ్ళ సంబంధించి కిట్లు కానీ, డైసీ ప్లేయర్స్ కానీ, ఇలాంటి కృత్రిమంగా ఉండేటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా అసెస్మెంట్ కోసం ఆ రోజు ఒక ప్రోగ్రాం పెడుతున్నారు. కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు వీటికి కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టారు. దీనికి ఎవరు అర్హులు అని అంటే కనుక 60 సంవత్సరాలు నిండినటువంటి వారు అర్హులు, 60 years కంప్లీట్ అయి ఉండాలి. అలాగే వాళ్ళకు వైట్ రేషన్ కార్డు ఉండాలి. అలాగే వారికి సంబంధించినటువంటి ఆ యొక్క డిజేబిలిటీ అనేది ఉండాలి. అలాగే వీళ్ళకు సంబంధించి ఆధార్ కార్డు ఉండాలి, ఫోటోస్ ఉండాలి, సెల్ ఫోన్ నంబర్ కూడా ఖచ్చితంగా ఉండాలి.
సో ఇన్కమ్ సర్టిఫికేటు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫొటోస్ తీసుకొని వాళ్ళు ఆ రోజు రామకృష్ణ కళాక్షేత్రంలోకి ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల లోపల అక్కడికి వచ్చే డాక్టర్ల బృందం ఉంటుంది. సో డాక్టర్ల బృందం చేత మిమ్మల్ని పరీక్షించి మీకు ఎలాంటి ఇంప్లిమెంట్స్ అవసరాలు ఉంటాయనే విషయాన్ని గుర్తించి అవి రాసుకొని దేరాఫ్టర్ మళ్ళీ ఒక నెల 2 నెలలు అయినాక మీకు అవన్నీ కూడా సప్లై చేయడం అవుద్ది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక సంస్థ ద్వారా ఫ్రీగా ఇచ్చేటువంటి ప్రోగ్రాం కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని. చిత్తశుద్ధితో సాధన చేస్తే మంచి విజయాలను సాధించవచ్చునని అంగల్గుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. ఏప్రిల్ 25 నుండి మే 1వ తారీఖు వరకు మహారాష్ట్రలో జరిగిన ఫస్ట్ ఫెడరేషన్ కప్ మరియు కిడ్స్ ఛాంపియన్షిప్ పోటీలలో తెనాలి కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు పథకాలు సాధించారు. ఫస్ట్ ఫెడరేషన్ కప్ సబ్ జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్స్ విభాగంలో వివిధ రాష్ట్రాల నుండి క్రీడాకారులు పాల్గొనగా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తైక్వాండో అసోసియేషన్ తరపున కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ నుండి మాస్టర్ కె శ్రీనివాసరావు సీనియర్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. అదేవిధంగా కిడ్స్ ఛాంపియన్షిప్ విభాగంలో షణ్ముఖ అభిరామ్, లంకా రాజు, శ్రీశౌర్య బ్రాంజ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం తెనాలి కేఎస్ఆర్ తైక్వాండో కార్యాలయంలో క్రీడాకారులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వీరవల్లి మురళి ముఖ్య అతిథిగా హాజరై పథకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు. ఈ అకాడమీలో గురువుగా ఉన్నటువంటి కేఎస్ఆర్ శ్రీనివాసరావు గారు, ఆయన కూడా సీనియర్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారంటే నిజంగా తెనాలికి ఒక గర్వకారణం. నెక్స్ట్ ఇంటర్నేషనల్కి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తెనాలి నుంచి ఈ గడ్డ మీద నుంచి నేషనల్స్కి ఆ కాంపిటీషన్స్కి వెళ్ళటం అనేది, ముఖ్యంగా ఆడపిల్లలు ఆ స్థాయిలో పాల్గొనడం అనేది నిజంగా చాలా సంతోషం. దాంట్లో కేఎస్ఆర్ శ్రీనివాసరావు గారి వాళ్ళ పాప కూడా ఈ విభాగంలో పాల్గొనడానికి వెళ్ళటం అనేది నిజంగా ఆయన యొక్క కృషి, ఆయన యొక్క పట్టుదలకు వాళ్ళ పిల్లలు కూడా తండ్రి గారి యొక్క పేరు నిలబెట్టాలి, దేశంలో ఒక గొప్ప క్రీడాకారిణిగా మనం నిలబడాలి అనే దాంట్లో ఈ చిన్నారులు ఉత్తరాఖండ్ పోటీలకు వెళ్ళటం నిజంగా మేమందరం కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మంచి విజయాలు సాధించి ఈ గడ్డకు ఒక మంచి క్రీడాకారులుగా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి పేరు తెచ్చే స్థాయిలో వీళ్ళు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వీళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో అంగళగుదురు గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, తుల్లిమిల్లి పోతురాజు, అకాడమీ కోచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. టైక్వాండో కరాటే పోటీలు జరిగితే మరి 9 మంది గోల్డ్ మెడల్ సాధించడం, 11 మంది బ్రాంజ్ మెడల్ సాధించడం. కరాటే పోటీల్లో మరి మన తెనాల్లో వెళ్ళిన 6గురిలో 4 సాధించడం గోల్డ్ మెడల్స్ అంటే చాలా చిన్న విషయం కాదు. అది మన తెనాలికి గర్వకారణం. ఆ విధంగా ఈ పిల్లల్ని తీర్చిదిద్దుతున్న మన కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్, టైక్వాండో ఇన్స్టిట్యూట్ శ్రీనివాస్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలానే ఇంకా మిగిలిన పిల్లలు కూడా మరి రేపు ఉత్తరాఖండ్లో జరుగు పోటీలకు కూడా సంసిద్ధులై మళ్ళా మెడల్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డివిజనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నాసిక్ మహారాష్ట్రలోని ఫెడరేషన్ కప్పు, నేషనల్ ఫెడరేషన్ కప్ జరిగినాయి నాసిక్లో, మరియు కిడ్స్ ఛాంపియన్షిప్ జరిగినాయి. ఇవి మొత్తం 25 నుంచి మే 1 వరకు జరిగినాయి. ఈ కార్యక్రమానికి, ఈ ప్రోగ్రానికి గుంటూరు డిస్టిక్ తైక్వాండో అసోసియేషన్ తెనాలి కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ నుంచి 6గురు పాల్గొనగా 4 మెడల్ సాధించారు. 3 గోల్డ్ మెడల్, 1 బ్రాంజ్ మెడల్ సాధించారు. ఇందు మూలంగా మన గౌరవనీయులు వీరవల్లి మురళి గారిని, తుల్లిమిల్లి పోతురాజు గారిని, కె నాగభూషణ గారిని మన అకాడమీకి పిలిపించి వాళ్ళు మా పిల్లలకి మంచి ఆశీర్వాదం అందించాలని.
50% రాయితీతో పచ్చరొట్టె విత్తనాలను రైతులకు అందించడం జరుగుతుందని ఏడీఏ ఉషారాణి తెలిపారు. జనుము, జిలుగు, పిల్లి పెసర విత్తనాలకు సంబంధించి తెనాలి 200, కొల్లిపర 300, దుగ్గిరాల 300 క్వింటాల మేర ఇండెంట్ పెట్టడం జరిగిందని ఆమె తెలిపారు. ఇండెంట్ రాగాన్ని రైతులకు అందజేయడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మే 30వ తేదీలోపు రైతు సేవా కేంద్రాల్లో రైతులు వారి యొక్క వివరాలను అందజేసి అర్హత ఉంది లేనిది తెలుసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఇంకా ఈ ఫార్మా చేయించుకుని రైతులు ఈ ఫార్మా చేయించుకోవాలని ఉషారాణి విజ్ఞప్తి చేశారు. గ్రీన్ మాన్యూర్ పచ్చి రొట్టె పంటల యొక్క విత్తనాలు ఇవ్వటం సబ్సిడీలో 50% సబ్సిడీలో జరుగుతుంది. మరి మన తెనాలి మండలం 200 క్వింటాల్ ఇండెంట్ పెట్టడం జరిగింది. అలాగే కొల్లిపర మండలం 300 క్వింటాల్ ఇండెంట్ పెట్టడం జరిగింది. అలాగే దుగ్గిరాల మండలంలో కూడా 300 క్వింటాలు జనుము, జీలుగా, పిల్లి పెసరకు సంబంధించినటువంటి విత్తనాల కొరకు ఇండెంట్ పెట్టడం జరిగింది. మరి ఈ విత్తనాలు వచ్చినప్పుడు మరి రైతులకు అందించడం, అలాగే రైతులు కూడా తమ యొక్క పొలాల్లో వేసుకోవటం ద్వారా మరి భూమి యొక్క ఆరోగ్యమును అలాగే ఈ యొక్క చౌడు బారిన స్థితి నుండి మన యొక్క పొలాలను సంరక్షించుకోవటం జరుగుతుంది. పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ జనుము, జీలుగా, పిల్లి పెసర అనే గ్రీన్ మెన్యూర్ సీడ్ని మీరు తీసుకొని వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు మరి మే 31 వరకు అన్నదాత సుఖీభవ, గత ప్రభుత్వంలో మనకు వైఎస్ఆర్ రైతు భరోసా ఎలా పడిందో అలా అర్హులైన రైతులందరూ మరి మీ సమీప రైతు భరోసా కేంద్రాలను సంప్రదించినట్లయితే అన్నదాత సుఖీభవలో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది మీరు తెలుసుకొని మీ యొక్క ఆధారాలు ఇచ్చినట్లయితే వారు మీ పేరుని మరి అన్నదాత సుఖీభవ స్కీమ్లో మీ పేరు నమోదు చేసుకోవటం జరుగుతుంది. ఇంకా ఎవరైనా భూ యజమానులు మరి రైతుల యొక్క 11 యూనిక్ ఐడి నంబర్ కలిగినటువంటి ఆ నంబర్ని పొందుకునే కార్యక్రమంలో భాగంగా మరి మీరు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే, ఫార్మర్ రిజిస్ట్రీలో మీ పేరు నమోదు చేయించుకోకపోతే తప్పనిసరిగా మీ పేరు నమోదు చేయించుకొని ఆ యూనిక్ ఐడిని పొందవలసిందిగా రైతు సోదరులందరికీ మనవి చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.